మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సోమవారం నుంచి ఆదివారం వరకు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి మనం కేటాయించాం. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, ఇట్లా కదా. అసలు ఈ పద్ధతి ఏంటండి, ఎలా వచ్చింది? ఇంతకు ముందు కూడా ఇలానే ఉండేదంటారా? సోషల్ మీడియా అంతేనా? మా పుణ్యమేనా ఇదంతా? వెరీ గుడ్. ఓకే, అనడానికి వీల్లేదు. టీవీలో వచ్చాక పెరిగింది జయ. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. మనిషి అంటే ఏమనాలి, మన పరిణామక్రమంలో వీడు బుద్ధిజీవి కదా, క్రమంగా దైవారాధన అవి నేర్చుకున్నాం మనం. గుళ్ళు గోపురాలు ఏర్పడ్డాయి. అమ్మవారు కొన్ని చోట్ల వెలిసింది, అయ్యవారు కొన్ని చోట్ల వెలిసాడు, విష్ణువు కొన్ని చోట్ల వెలిసాడు. దేవాలయాలు ఇప్పుడు అప్పుడు యాత్ర చేయాలంటే కాశీ యాత్ర అంటే కాశ్యాంతు మరణాన్ని ముక్తి అని మరణం కోసమే వెళ్ళి నడుచుకుంటూ పోయి అక్కడ పోయేవాళ్ళు. ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే కాశీ. ఇప్పుడు కాశీకి అంటే నేను ఇప్పుడు అంటే సాయంత్రానికి టికెట్లు బుక్ అయిపోతాయి, రేపు సాయంత్రానికి నేను వెళ్ళిపోతా. కాశీలో ఉంటారు చక్కగా, రేపు సాయంత్రానికి కాశీలో ఉంటా. అవకాశాలు పెరిగిపోయినాయి. ఇదివరకటి కాలంలో అలా లేదు కదా. ఒక గుళ్ళో, ఒక ఊళ్ళో 4 గుళ్ళో 3 గుళ్ళో దేవాలయాలు ఉండేవి. పుణ్యక్షేత్రాలు లెక్కబెట్టి ఇవే. అవి మనకేం తెలుసు, సాధారణంగా మనకి అష్టాదశ శక్తి పీఠాలు, ఓకే, తర్వాత 12 జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, పంచారామాలు, 108 దివ్యదేశాలు, వైష్ణవ దివ్యదేశాలు, ఇవి ఇంతే మన లెక్క. ఇప్పుడు ఏమైంది, ప్రతి చోట ఒక దివ్యదేశం, ప్రతి చోట ఒక గుడి, ప్రతి సందులోనూ ఒక వినాయకుడు, ప్రతి సందు మొదట్లోనూ వినాయకుడు, సందు మధ్యలో ఆంజనేయుడు, సందుకు రెండో కసలు సాయిబాబా. అవును, ప్రతి చోట దేవాలయం. ప్రతి వాళ్ళు గుళ్ళోకి వెళ్తారు, ప్రతి వాళ్ళు రాహుకాల దీపం పెడతారు. శుక్రవారం రాహుకాలం, మంగళవారం రాహుకాలం, ప్రతిరోజు రాహుకాలంలో దీపం పెట్టడం, ప్రతిరోజు దేవాలయ దర్శనం. 4 హారతలు ఇస్తే 4 హారతలని అటెండ్ అయ్యేవాళ్ళు కదా. భక్తులు పెరిగిపోలా, భక్తి చాలా పెరిగింది కదా, అవకాశాలు పెరిగినాయి. ఇదివరకు మన దైనందిన జీవితము ఎంత శ్రమతో కూడిందో జయ. ఈ పాయింట్లు మరి మీరు పీపుల్ ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. మన గురించి మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా నీ ఏజ్ పిల్లలకు కూడా తెలియదు జయ, 50+ వాళ్ళకి అర్థమవుతుంది. పల్లెటూరు జీవన విధానం చూసుకున్న వాళ్ళకి, ఇదివరకంటే చిన్న టౌన్లు, ఇప్పుడు సిటీస్లో 50 ఏళ్ళ నుంచి కొంచెం స్పీడ్ లైఫ్ ఉంది. పైగా మనకి 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు మన. అంతకుముందు ఇంకెవరో మన ధర్మాన్ని పరిపాలించుకునే అవకాశం మనకి పెద్దగా కుదరలా. 70 ఏళ్ళ నుంచి మనం ఎవరి ధర్మం వాళ్ళం పడుతున్నాం. మనం ఒక 70 ఏళ్ళ నుంచే కదా మన ధర్మపాలన మొదలు పెట్టుకున్నాం సజావుగా. అంతకుముందు దేవాలయానికి వెళ్ళడానికి కూడా పన్నులు కట్టామమ్మా, కట్టాం. మీరు చరిత్ర చూడండి, యాత్రకి పన్ను ఉండేది ఒక కాలంలో. దేవాలయాలకి వాటికి జనాలు గుమిగూడడానికి వీలేదు. ఆంగ్లేయుల కాలంలో ఫ్రీడమే లేదు. ఆంగ్లేయుల ముందు యాత్ర పన్ను ఉండేది, అన్ని పన్నులే. పైగా దైనందిన జీవితం ఎంత కష్టసాధ్యమైంది. ఈ ధాన్యాలు అవి తెచ్చటం, తీసుకురావటం ఏంటి, దంచటం, కడగటం, చెరుక్కోవటం, వాటిని వండుకోవటం, పొయ్యిలు. మన జీవనయానమే బహు కష్టసాధ్యంగా ఉండే కాలం అది. సమయం ఎక్కడికైనా వెళ్ళాలంటే నడవాలి. బళ్ళు మొన్నటిదాకా ఏమున్నాయి జయ కదా. 30 ఏళ్ళు క్రితం నుంచి కొంచెం ఫ్రీ అయ్యింది. 30-40 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళాలంటే ఎంత పెద్ద ప్రయాణమో అది. ఎంత ప్లాన్ చేయాల్సి వచ్చేదో దానికోసం, ఎంత శ్రమ పడేవాళ్ళు. దైవ సాన్నిధ్యం, దైవ దర్శనానికి ఒక సన్నిధికి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు చిటికలో అయిపోవట్లా. మనం ఇలా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది జయ. తర్వాత ఏం చేసాం, క్రమంగా మనకి ఊళ్ళల్లో ప్రతి ఊర్లోనూ కొన్ని దేవాలయాలు పెరిగినాయి. పురాతనమైనవి 200-300 సంవత్సరాల క్రితం దేవాలయాలు ఎన్నున్నాయి. ఈ 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం కట్టిన గుళ్ళు ఎన్నున్నాయి లెక్కపెట్టి చూడండి. కోకొల్లలు కదా. షాపింగ్ కాంప్లెక్స్ లాగా టెంపుల్స్ వచ్చేసినాయి. అవునండి, కాంప్లెక్స్ ఆఫ్ టెంపుల్స్. ఓల్డ్ అంతా ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ టెంపుల్స్.
అందులోనే అయ్యవారు మనం ఎవరెవరికి ఏ ఏ ఇష్టదైవం ఉంటే ఇష్టదైవాలు ఇదివరకు కూడా ఉన్నారు. ఇష్టదైవ సాన్నిధ్యము సన్నిధులు ఇప్పుడు పెరిగినాయి. మామూలుగానే మనకు చెప్పుకుంటాం, సోమవారం నాడు శివారాధన చేయాలి, మంగళవారం నాడు ఆంజనేయ ఆరాధన, బుధవారం నాడు ఎవరికి ఆరాధన చేయాలో నాకు తెలియదు, మొన్నే చెప్పారు. అయ్యప్ప స్వామికి బుధేట, అయ్యప్పకి బుధేట, మన వినాయకుడికి బుధవారమేట. మా వాళ్ళకి ఏదో జ్యోతిష్యం చూపిస్తే బుధవారం నాడు వెంకటేశ్వర స్వామికి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయమని చెప్పారు. మరి గురువారం దత్తాత్రేయుల వారు, ఇప్పుడు సాయిబాబా గారు ఉన్నారు, బాబా గారులు ఉన్నారు కదా. శుక్రవారం మనకి తెలిసిందే అమ్మవారు లేదా లక్ష్మీదేవి. శనివారం కలవు వెంకటనాయక ఉన్నాడు మనకి పెద్ద ఆయన. ఆదివారం సూర్యారాధన. ఇవి ఇది వరకు కూడా చేసేవాళ్ళు. ఎవరింట్లో వాళ్ళు ఆరాధించుకునే వాళ్ళమ్మా. సాధారణంగా ప్రత్యక్ష నారాయణమూర్తికి దండం పెట్టుకోవటమే సాధారణ ప్రజలంతా చేసేవాళ్ళు. గుళ్ళల్లోకి అందరూ వెళ్ళే అవకాశం లేని రోజులు మనకు తెలుసు కదా చరిత్ర ప్రకారం. అవునండి, తెలుసు కదా. నేను అవేం పేర్లు ఎత్తట్లా, మీరు తెలుసుకోండి. అవును, అందరూ గురి ప్రవేశం చేసే అవకాశమే లేని కాలం కూడా చాలా ఉంది. ఇప్పుడు అన్ని అవకాశాలు వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. అన్ని చోట్ల దేవాలయాలు వచ్చినాయి, అన్ని చోట్ల దానికి వెళ్ళినట్టే దీనికి వెళ్ళచ్చు. టెంపుల్కి వెళ్తే భక్తి ముక్తని అదని ఇదని అదేదో పూజించుకోవచ్చని భక్తితోటి కొంతమంది, ఇది చేస్తే ఏదో బెనిఫిట్ వస్తుందని కొంతమంది, జాతకాలు చూపించుకోవటం, జాతకం ప్రకారం చేయటం. నిజానికి శాస్త్రానికి చాలా నమ్మిక ఉన్న రోజుల్లో జాతకాలు చూపించుకునే జనం తక్కువ ఉండేవాళ్ళు. భగవంతుడి మీద విపరీతమైన విశ్వాసము పాపభీతి ఉన్న రోజుల్లో ఇన్ని దైవ దర్శనాలు చేయగలిగే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మనకి పాపభీతి లేదు, ప్రతిదాన్ని ప్రశ్నించే గుణం, శాస్త్రాలు తప్పంటాం, సైన్సే మనకి దేవుడు. కానీ దేవాలయాలు ఎప్పుడు కిక్కిరిసే ఉంటాయి. అన్ని యాత్రా స్థలాల్లోనూ జనం ఉంటారు. ట్రావెల్ బస్సులు, ట్రావెలర్స్, ఈ యాత్రా ట్రావెల్స్ విపరీతంగా పెరిగినాయి. అవునండి, గుడికి వెళ్ళేవాడు వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సైన్స్ ఇంత అభివృద్ధి అయిన రోజుల్లో దేవాలయాలు ఖాళీ అయిపోవట్లేదే. దీనికి మరి సోషల్ మీడియా ఏ కారణం ఒప్పుకోవాలి కదా నువ్వు. అంటే ప్రతి క్షేత్రం యొక్క పూర్తి వివరాలు తెలుస్తున్నాయి, వెళ్ళడానికి అవకాశం, అది చూడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్. అది కాకుండా ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలి, ఈ మొరాటనీ నుంచి తప్పించుకోవాలి అన్న దాంతో దైవ దర్శనాలకు వెళ్ళే వాళ్ళు కూడా భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్లేస్ని చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవకాశాలు పెరిగినాయి కాబట్టి మనం ధారాళంగా దాంతోపాటు శుక్రవారం అమ్మవారి దర్శనం చేస్తే మంచిది. మన సందులో ఉన్న అమ్మవారినైనా చూద్దాం, అక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఈ అష్టాదశ జ్యోతిర్లి శక్తిపీఠాలు కాకుండా మొత్తం భారతదేశం అంతా 52 క్షేత్రాలు ఉన్నాయంటే, ఒకటో రెండో పాకిస్తాన్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూడడానికి వెళ్తున్నారు జనం. అవును, ట్రావెలింగ్ అవకాశం పెరిగింది కదా విపరీతంగా. రమ్మగారు, ఇందులో అక్కడ వాతావరణ పరిస్థితులు, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఎక్కడ దిగాలి, ఎయిర్పోర్ట్ లో వెళ్ళాలా, ట్రైన్ లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, ఎన్ని సైట్స్ పూర్తిగా అన్ని వివరాలు తెలిసిపోతాయి, ఎన్ని అవకాశాలు వచ్చినాయి. ఆర్పడే వీడు, షణ్ముఖ క్షేత్రాలు, అసలు ఆర్పడే వీడు మొత్తం చూడడం అనేది తమిళియన్స్కే సాధ్యపడేది కాదు ఇదివరకటి కాలంలో. ఇప్పుడు మనం కూడా చూసేస్తున్నాం ఆర్పడే వీడి కదా. శుభ్రంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ చూసేసేయచ్చు, అష్టాదశ శక్తిపీఠాలు చూడొచ్చు. శక్తిపీఠాలు చూసి ఒక ఆవిడ, మన పేరు మర్చిపోయింది, రమాసాండిల్లి గారు, నమామి మాత్రం అని ఒక పుస్తకం రాశారు, నాకు పంపించారు. మన బుక్ ఫేర్లో కూడా కనపడే వారు కూడా కనిపించారు. ఓకే, మొత్తం 18 క్షేత్రాలు చూసి వాటి మీద చక్కగా ఎట్లా అమ్మవారి దర్శనం ఆమె ఎట్లా చేయగలిగారు అవి చూస్తాం. మన గెస్టే లక్ష్మి గారు, పిఎస్ఎం లక్ష్మి గారు. అవునండి, ఆవిడ అసలు ఎన్ని యాత్రా క్షేత్రాలకు వెళ్ళారో, ఎన్ని వెళ్ళిన ప్రతి క్షేత్రం గురించి చక్కగా ఎలా వెళ్ళాలో కూడా. హైదరాబాద్ చుట్టూ తాను 100 కిలోమీటర్లలో ఉన్న క్షేత్రాలతో ఒక పుస్తకం ఉంది. నేను ఆ బుక్ చూసి ఒక 5-6 క్షేత్రాలు చూశాను. అన్నీ మన బుక్ ఫేర్లో ఉన్నాయి, దొరుకుతాయి. పిఎస్ఎం లక్ష్మి గారి యాత్రా దర్శని చూడండి, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. మనం ఇప్పుడు ఇంటర్నెట్ ప్రమోట్ చేస్తోంది, మనకి సోషల్ మీడియా వీటిని ప్రమోట్ చేస్తోంది. ప్రజలు ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు కదా. అది తీసుకునే క్రమంలో ఇలాగ ఈరోజు ఈ దేవుడికి ఇవాళ ఉపాసం ఉండాలి, ఇవాళ ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇంకోటి చేయాలి. దాంతోపాటు నాలాంటి యూట్యూబర్లు, పెద్దమ్మలు, పెద్దక్కయ్యలు ఏవో మంచి మాటలు చెప్తాం, దాని ప్రకారం ఫాలో అయిపోతూ ఉంటాం. సో సోషల్ మీడియా బాగా ప్రమోట్ చేసినట్టే కదా. 100%. ప్రధానమైనది ఏంటంటే
దాన్ని ప్రయాణం చేయగలిగే అవకాశాలు బాగా పెరగటం, ట్రాన్స్పోర్టేషన్ పెరగటం వల్ల మనం ఇవి బాగా చూడగలుగుతాం. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచో ఏమో మనం మానసరోవరాన్ని కూడా చైనాని వాళ్ళు ఎవరిని సలహా ఇవి తీసుకోకర్లేదు, డైరెక్ట్గా మన దారిని మనం వెళ్ళిపోవచ్చని పర్మిషన్ తీసుకోకర్లేకుండా అది కూడా ఒక వార్త కనపడుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం అన్నీ చూడొచ్చు. అన్ని చోట్ల అన్ని వారాలకి అందరూ దేవుళ్ళని యథేచ్ఛగా దర్శనం చేసుకోవచ్చు. దర్శనము, భక్తి వాటితో పాటుగా పాప భీతి ఒకదాన్ని కూడా పెంచుకుంటే మనం ఇది చేయకూడని తప్పు, ఈ పొరపాటు చేయకూడదు. మనుషులుగా పుట్టాం, మనం మనుషులుగానే ఉండాలి. నువ్వు మనిషిగా ఉన్నాక అప్పుడు భగవద్ దర్శనం చేద్దాం అన్న ఊహ గనక చేస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.